ఏంటి అన్న ఏం చేస్తున్నారు? ఏం లేదంటీ, దీపావళి పండగ వస్తుంది కదా, దానికి రంగురంగుల దీపాలు అరేంజ్మెంట్ చేద్దామని. దీపావళి పండగకి సరదా పడుతున్నారు కానీ దీపావళి పండగలో కనుక మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అవయవాలు పోయేందుకు అవకాశం ఉంది, ప్రాణం పోయేందుకు అవకాశం ఉంది, ఇవే కాకుండా ఆస్తి నష్టం జరిగేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి దీపావళి పండుగ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ఆంటీ, అగ్ని ప్రమాదాల గురించి చెప్తారా? చెప్తాను వినండి. అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయో, ఎన్ని విధాలుగా జరిగేందుకు అవకాశం ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు దీపావళి పండుగ వస్తే పిల్లలందరూ సరదాగా టపాసులు కాల్చుకుంటారు కదా. అలాంటప్పుడు మన చేతులు కాళ్ళు కాలచ్చు, మనం కట్టుకున్న బట్టలు కాలేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మనం దీపావళి పండుగప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వంటింట్లో వంట చేస్తున్నప్పుడు అగ్ని ప్రమాదమైనా సంభవించవచ్చు, లేదా వేడి నీళ్లు కాచినప్పుడు అవి మీద పడ్డప్పుడు కూడా కాలడం జరుగుతుంది. ముఖ్యంగా వంటింట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. గ్యాస్ ఎందుకు లీక్ అవుతుంది? స్విచ్లు సరిగ్గా ఆపకపోయినా, మన పనంతా అయిన తర్వాత రెగ్యులేటర్ సరిగ్గా ఆపకపోయినా, తర్వాత గ్యాస్ స్టవ్కి ఒక ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ కనుక పాత పడిపోయినప్పుడు మనం వెంటనే మార్చుకోలేదనుకో దాంట్లోంచి గ్యాస్ లీక్ అవుతుంది. మనం ఏం చేస్తాం? బయటకు వెళ్ళేటప్పుడు తలుపులన్నీ వేసేసి వెళ్ళిపోతాం, లేదా రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా తలుపులన్నీ వేసి పడుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ లీక్ అయిన గ్యాసు గది నిండా వ్యాపిస్తుంది. మనం చీకటిగా ఉంది కదా అని వచ్చి లైట్ వేసుకుందామని స్విచ్ ఆన్ చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ స్విచ్లోంచి మనకు కనిపించకుండా ఒక చిన్న స్పార్క్ వస్తుంది. దానివల్ల ఈ గదిలో ఉన్న గ్యాస్ అంతా ఒక్కసారి భగ్గుని మండి చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా అగ్ని ప్రమాదాలు సంభవించేందుకు అవకాశం ఉంది. పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది సిగరెట్లు తాగుతూ ఉంటారు కదా. సిగరెట్లు తాగడమే చెడ్డ అలవాటు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సిగరెట్ తాగిన తర్వాత ఆ చివరికి చిన్న ముక్క మిగులుతుంది కదా, అది నిప్పు ఆర్పకుండానే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అలా పడేయడం వల్ల కూడా చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీపావళి పండుగ దగ్గరకు వస్తుంది కదా, ఈ దీపావళి పండుగ నాడు మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అందుకని దీపావళి పండుగలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు వేసుకునే బట్టల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. టపాసులు కాల్చుకునేటప్పుడు నూలు వస్త్రాలనే ఎక్కువగా ధరించాలి, అంటే కాటన్ బట్టలు అన్నమాట. ఆ నూలు వస్త్రాలు అయితే ఏమవుతుందంటే పొరపాటున ఏదైనా నిప్పు తగిలిందనుకోండి, అక్కడికక్కడే కాలి అది అలా బూడిదైపోయి రాలిపోతుంది. అలా కాకుండా మీరు సింథటిక్ అంటే సిల్క్ బట్టలు లాంటివి వేసుకున్నారనుకో, ఆ సిల్క్ బట్టలు ఏమవుతాయంటే నిప్పు తగలంగానే కాలి బూడిదైపోదు, ముద్దలాగా శరీరానికి అంటుకుపోతుంది. శరీరానికి అంటుకుపోయి ఈ గాయం తీవ్రత ఎక్కువైపోతుంది. కాటన్ బట్టలప్పుడు కొంచెంగా కాలితే, అదే సింథటిక్ బట్టలు ఉన్నప్పుడు కాలిందనుకోండి, సిల్క్ బట్టలు ఉన్నప్పుడు ఆ గాయం యొక్క తీవ్రత రెట్టింపు అయిపోతుంది. అందుకని మీరు ఆ బట్టల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఈ టపాసులు కాల్చేటప్పుడు మీరేం చేయాలంటే బకెట్లతో నీటిని పట్టుకుని దగ్గరగా పెట్టుకుని టపాసులు కాల్చడం మొదలెట్టాలి. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి బట్టలు అంటుకున్నాయనుకోండి, వెంటనే ఏం చేయాలంటే గోని సంచిని కానీ లేదా కంబళి వంటి వస్త్రాన్ని కానీ ఆ కాలిన బట్టల మీద వెంటనే కప్పేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మంటలు వెంటనే ఆరిపోతాయి. ఆంటీ, మండేటప్పుడు వాటిపై మరిన్ని బట్టలు పడేస్తే అవి కూడా అంటుకొని మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. మంచి ప్రశ్న వేశావు. అలా చేసినప్పుడు గాలి అందక ఆ మంటలు వెంటనే ఆరిపోతాయి. అంటే మన శరీరం మీద ఉన్న దుస్తులు అంటుకున్నప్పుడు మాత్రమే ఇలా చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ, సినిమా హాల్స్లో కూడా మనకి గోడలకి ఎర్రటి సిలిండర్ లాంటి వస్తువు పెట్టుంటుంది. అవేమిటో తెలుసా మీకు? అవి కార్బన్ డయాక్సైడ్ నింపిన సిలిండర్ అన్నమాట. కార్బన్ డయాక్సైడ్కి ఎలాంటి గుణం ఉంటుంది, ఎలాంటి స్వభావం ఉంటుంది? మంటలను ఆర్పే స్వభావం ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఎప్పుడైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆ సిలిండర్లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని ఆ మంటల మీదకి పంపిస్తారు. అప్పుడు ఆ మంటలు వెంటనే ఆరిపోతాయి. అందుకని అందుబాటులో ఉండే విధంగా ఆఫీసుల్లో, సినిమా హాల్స్లో, పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కడైనా సరే ఈ కార్బన్ డయాక్సైడ్ నింపిన సిలిండర్లను గోడకి రెడీగా అమర్చి పెడతారు. ఇంకా ఇలాగే ఆఫీసుల్లో, సినిమా హాల్స్లో ఒక స్టాండుకు ఎర్రటి బకెట్లు వేలాడదీయబడి ఉంటాయి. వాటిల్లో ఇసుక నింపు ఉంటుంది.
ఇలా ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఎందుకంటే ఎప్పుడైనా అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించి అందుబాటులో నీళ్లు లేవనుకోండి, వెంటనే ఈ ఇసుకను ఆ మంటల మీదకు జల్లుతారు. అప్పుడు కూడా మంటలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఒకవేళ అగ్ని ప్రమాదం వంటివి సంభవిస్తే ఏం చేయాలంటీ? ప్రధానంగా కాలిన తీవ్రతను బట్టి గాయాలను 3 రకాలుగా విభజించవచ్చు. 1 ప్రాథమిక స్థాయి గాయాలు గ్రేడ్ 1, 2 ద్వితీయ స్థాయి గాయాలు గ్రేడ్ 2, 3 తృతీయ స్థాయి గాయాలు గ్రేడ్ 3. చర్మం పైభాగం కాలి ఎర్రబడి నొప్పి పుడుతూ ఉంటే, అంటే బొబ్బలు లేకుండా పైభాగం ఒకటే ఎర్రగా అయితే వాటిని ప్రాథమిక స్థాయి గాయాలు అంటారు. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే ఆ కాలిన భాగం మీద 5 నిమిషాలు ఆపకుండా చల్లని నీటిని పోస్తూ ఉండాలి. లేదా ఆ గాయమైన ప్రాంతాన్ని 5 నిమిషాలు నీటిలో ముంచి కూడా ఉంచాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక బ్యాండేజ్తో దాన్ని కప్పేయాలి. ఒకవేళ బ్యాండేజ్ మనకు అందుబాటులో లేదనుకో, శుభ్రమైన గుడ్డతో ఆ గాయాన్ని చుట్టాలి. ఇలా చుడితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత ఏం చేయాలి? ఎవరికైతే గాయం అవుతుందో, కాలి గాయం అవుతుందో ఆ వ్యక్తికి ఉప్పు నీటిని తాగించాలి. తాగించిన తర్వాత ఏం చేయాలి? వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ద్వితీయ స్థాయి గాయాలను ఎలా గుర్తిస్తారంటీ? కాలిన గాయం తీవ్రమై బొబ్బలు కలిగి నొప్పి ఎక్కువగా ఉంటే దాన్ని ద్వితీయ స్థాయి గాయం అంటారు. ఈ సందర్భంలో ఎలాంటి చికిత్స చేయాలంటే? ప్రాథమిక స్థాయి గాయానికి మనం ఎలాంటి ప్రథమ చికిత్స చేస్తామో ద్వితీయ స్థాయి గాయానికి కూడా మనం అలాంటి ప్రథమ చికిత్సనే చేయాలి. అంటే ఏం చేయాలి? ఆ కాలిన గాయానికి 5 నిమిషాల పాటు చల్లని నీటిని పోయాలి. తర్వాత ఆ కాలిన గాయానికి బ్యాండేజ్ చేయాలి. ఆ వ్యక్తికి ఉప్పు నీటిని తాగించాలి. తాగించిన తర్వాత ఏం చేయాలి? వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. తృతీయ స్థాయి గాయాలను ఎలా గుర్తిస్తారంటీ? తృతీయ స్థాయిలో గాయాలైనప్పుడు కూడా గాయాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇంకా ఆ గాయాలైన వ్యక్తి స్పృహలో గనక ఉంటే బాగా ఉప్పు నీటిని తాగించాలి. ఒకవేళ స్పృహలో లేరనుకో మనం ఏం చేయలేం కదా, కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. సరే, ఇప్పటిదాకా అగ్ని ప్రమాదం జరిగి గాయాలైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం. అయితే ఎలాంటి పనులు చేయకూడదో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఇందాక మనం ఏమనుకున్నాం? ఈ పాలిస్టర్ బట్టలు వేసుకుంటే గాయం అయినప్పుడు ఆ బట్ట కాలి చర్మానికి అతుక్కుపోతుందని చెప్పుకున్నాం కదా. అలా అతుక్కుపోయిందనుకోండి, ఆ అతుక్కుపోయిన గుడ్డని మనం వేరు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఏం చేయాలంటే ఆ గుడ్డ అంటుకుని ఉన్నది కాకుండా ఇట్లా లూజ్గా కిందకు వేలాడుతూ ఉన్న భాగం అయితే కత్తిరితో కత్తిరించి నెమ్మదిగా వేరు చేయాలి. అంతేగాని శరీరానికి అంటుకున్న గుడ్డని మనం వేరు చేయకూడదు. ఇంకా ఏమిటి? శరీరం మీద బొబ్బలు ఎక్కుతాయి కదా, ఆ బొబ్బల్ని చిదిపే ప్రయత్నం కూడా చేయకూడదు. ఇంకా మనం సాధారణంగా మనం ఒంటికి ఏవో రకరకాల క్రీములు రాసుకుంటూ ఉంటాం. ఏదో కాలింది కదా అని ఆ తొందరలో ఆ క్రీములన్నీ పట్టుకొచ్చి ఈ బొబ్బల మీద పూయకూడదు. లేదు, ఒకవేళ కళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం వల్ల, అప్పుడు ఏం చేయాలి? కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకుని ఉండాలి. ఆ కళ్ళని ఏం చేయాలంటే చల్లటి బట్టతో చుట్టేయాలి. అంటే చల్లటి బట్టని కళ్ళ మీద వేసి ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఇప్పటిదాకా మీరు ఇన్ని విషయాలు విన్నారు కదా. మీరేం చేయాలంటే రేపు రాబోయే దీపావళి పండుగ ఎలాంటి ప్రమాదము జరగకుండా జాగ్రత్తగా ఆనందంగా జరుపుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గుర్తుంది కదా? గుర్తుందంటీ. మరి ఒకవేళ పొరపాటున అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, మనం ఏం చేయాలి? కాలిన గాయం తీవ్రతను గుర్తించి 5 నిమిషాల వరకు చల్లని నీటిని పోయాలి. శుభ్రమైన గుడ్డ లేదా బ్యాండేజ్ను వాటిపై కప్పాలి. ఉప్పు నీరు తాగించాలి. మరి అగ్ని ప్రమాదాలు వాటి స్థాయిని బట్టి ఎన్ని రకాలు? 3 స్థాయిలు. 1 ప్రాథమిక స్థాయి, 2 ద్వితీయ స్థాయి, 3 తృతీయ స్థాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి? అగ్ని ప్రమాదం స్థాయిని గుర్తించి చల్లని నీటిని చల్లడం కానీ మందమైన బట్టను కప్పడం కానీ చేయాలి. కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపడం కానీ బకెట్ సాయంతో ఇసుక, నీరు, మట్టిని చల్లడం కానీ చేయాలి.
అగ్ని ప్రమాదం జరిగిన వ్యక్తికి మనం చేయకూడని పనులేంటి? శరీరం మీద ఉన్న బొబ్బలను చిదిమివేయకూడదు. శరీరానికి అంటుకున్న బట్టలను లాగివేసే ప్రయత్నం చేయకూడదు. నూనెలను క్రీములను రాయకూడదు. ఇప్పటిదాకా మీరు ఇన్ని విషయాలు విన్నారు కదా. మీరేం చేయాలంటే రేపు రాబోయే దీపావళి పండుగ ఎలాంటి ప్రమాదము జరగకుండా జాగ్రత్తగా ఆనందంగా జరుపుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గుర్తుంది కదా? గుర్తుందంటీ.